స్వామి నిత్యానంద చాలా మందికి పరిచయం అక్కర్లేని పేరు. గతంలో తానే దేవుణ్ణని చెప్పుకోవడం, లైంగిక వేధింపులు, కిడ్నాప్ కేసులు ఎదుర్కోవడం, నటి రంజిత వీడియో వ్యవహారం, ఇక ప్రత్యేకంగా కైలాస దేశం ఏర్పాటు, ఇలా అనేక సెన్సేషన్ ఇష్యూలతో ఆయన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువుగా పేరు తెచ్చుకున్నారు. అయితే 2 రోజుల క్రితం ఆయన చనిపోయాడని, హిందూ మత రక్షణ కోసం సమాధి అయ్యాడని స్వయంగా ఆయన మేనల్లుడు సుందరేశ్వర్ చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ కాసేపటికే సోషల్ మీడియా ద్వారా ఆ వార్తలు అవాస్తవమని, నిత్యానంద బతికే ఉన్నారని ఆ టీం ప్రకటించింది. గతంలోనూ ఇటువంటి రూమర్లు వచ్చాయి. అయితే అవి అటెన్షన్ కోసమా లేక నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా అనే చర్చ కూడా జరుగుతోంది. అసలు నిత్యానంద నేపథ్యం ఏంటి? బీటెక్ చదువుతుండగానే స్వామి అవతారం ఎందుకు ఎత్తారు? దేశాన్ని వదిలేసి ఎందుకు పారిపోయారు? ఆయనకు ఎన్ని వేల కోట్ల ఆస్తులున్నాయి? వాటి పరిస్థితి ఏంటి? కుట్రలు జరుగుతున్నాయన్న చర్చలు ఏంటి అనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. నిత్యానంద స్వామికి అనేక పేర్లున్నాయి. నిత్యానంద పరమహంస, కైలాస దేశాధిపతి అని కూడా ఆయన భక్తులు చెబుతారు. అయితే ఆయన అసలు పేరు అరుణాచలం రాజశేఖరన్. తమిళనాడులోని తిరువన్నమలైలో పుట్టారు. పుట్టిన తేదీపై స్పష్టత లేదు. ఆయన అమెరికా వీసా సమాచారం ప్రకారం 1977 మార్చి 13న పుట్టగా 2010లో ఓ కేసులో కర్ణాటక హైకోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం ఆయన పుట్టిన తేదీ 1978 జనవరి 1. తండ్రి అరుణాచలం, తల్లి లోకనాయకి. వీరిది మధ్యతరగతి కుటుంబం. స్థానికంగా శివ వెల్లల కమ్యూనిటీకి చెందినవారు. నిత్యానంద స్థానికంగా ఉన్న స్కూల్లోనే 10వ తరగతి వరకు చదివారు. ఆ తరువాత మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా పొందినట్లు ఆయన వెబ్సైట్ చెబుతోంది. అయితే నిత్యానంద తనకు తానుగా గతంలో కొన్ని అంశాలు చెప్పిన ప్రకారం 3 ఏళ్ల నుండే ఆయనకు ఆధ్యాత్మిక భావనలు ఉండేవి. ఈ విషయాన్ని యోగిరాజా యోగానందపురి అనే ఆయన గుర్తించారట. అప్పటి నుండి ఆధ్యాత్మిక బోధనలు చేసేవారట. 12 ఏళ్లకే ఆయనకు జ్ఞానోదయం అయిందని చెబుతూ ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్తానని చెప్పేవారు. అయితే ఇంట్లో ఒప్పుకోలేదు. దీంతో 17 ఏళ్లకే ఇంటి నుండి బయటకు వచ్చేశారు. 1995లో చెన్నైలోని రామకృష్ణ మఠంలో కనిపించేవారు. కొన్నాళ్లకు అక్కడే ఖాళీ సమయంలో అనధికారికంగా, అంటే చెట్ల కింద ఉంటూ విశ్రాంతి తీసుకునే వారి వద్దకు వెళ్లి బ్రహ్మసూత్రాలు, పతంజలి యోగ సూత్రాలు, భగవద్గీత తదితర అంశాలపై ఉపన్యాసాలు ఇచ్చేవారు. అంటే ఆధ్యాత్మికంగా ప్రజలను ఆకర్షించేవారు. ఆ తర్వాత కొన్నాళ్లు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. కానీ 2002లో సడన్ గా కర్ణాటకలో ప్రత్యక్షమయ్యారు. హిమాలయాల్లో ఉండే మహావతార్ బాబాజీ అనే యోగి తన గురువు అని చెప్పడంతో పాటు తనకు నిత్యానంద అనే పేరును ఆయనే పెట్టారని చెప్పేవారు. అలా అరుణాచలం రాజశేఖరన్ తన పేరును నిత్యానందగా మార్చుకున్నారు. 2003లో కర్ణాటకలోని బెంగుళూరుకు కొంచెం దూరంలో ఉండే బిదాడి ఏరియాలో ఆయన పేరుతోనే ధ్యానపీఠాన్ని ఏర్పాటు చేశారు. ఆ తరువాత పలు ప్రాంతాల్లో ఆశ్రమాలు, పీఠాలు, గురుకులాలు స్థాపించారు. ధ్యానపీఠంలో ప్రవచనాలు చెబుతూ పేరు తెచ్చుకున్నారు. బ్రహ్మసూత్ర, పతంజలి, యోగసూత్ర, శివసూత్ర వంటి వాటిపై నిత్యానంద ఇచ్చే ఉపన్యాసాలకు ఎంతో మంది ప్రభావితులయ్యారు. నిత్యానంద ధ్యానపీఠం నిర్వహించే ధార్మిక కార్యక్రమాలు దాదాపు 47 దేశాల్లో ప్రాచుర్యాన్ని పొందాయి. వేలాది మంది విదేశీ భక్తులు కూడా వచ్చేవారు. ఇక ఇదంతా మార్కెటింగ్ టెక్నిక్ అని చెప్పేవారు ఉన్నారు. ప్రజల్లో ఉండే మత విశ్వాసాలను ఆధారంగా చేసుకుని చాలా మంది బాబాలుగా, గురువులుగా మారారని, చాలా మతాల్లో అది జరుగుతోందని, ఈయన కూడా అదే చేశారని చెబుతారు. అది వేరే విషయం. ఇక అంత పేరు వచ్చాక తానే దేవుణ్ణని చెప్పే స్థాయికి వెళ్లారు నిత్యానంద. కోతులతో పాటు జంతువులకు తాను సంస్కృతం, తమిళం నేర్పిస్తున్నానని చెప్పారు. ఐన్స్టీన్ సిద్ధాంతాలను సవాల్ చేశారు. అందుకు మన ప్రాచీన గ్రంథాల పేర్లు ఆయన చెప్పినా గ్రంథాల్లో ఉన్న అంశాలను యథాతథంగా చెప్పకుండా అవి తనకు అన్వయించుకుని చెప్పడంతో వివాదాస్పదమైంది. ఇక తాను బెంగళూరులో సూర్యుణ్ణి ఉదయించకుండా 40 నిమిషాల పాటు అడ్డుకున్నానని చెప్పారు. ఇతర గ్రహాల వారు విద్య కోసం భూగ్రహానికి వస్తారని చెప్పడంపై ట్రోలింగ్ కూడా జరిగింది. అంతేకాకుండా తనకు 22 భాషలు వచ్చని, 500 పుస్తకాలను రాశానని చెప్పేవారు. ఇక 2007లో ఫ్లోరిడాలోని యూనివర్సిటీ ఆఫ్ అమెరికాకు చైర్మన్ గా ఎన్నికయ్యారు. అప్పట్లో ఆయన ప్రచారం ఓ రేంజ్ లో ఉండేది. ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఆయన అపాయింట్మెంట్ కోసం వేచి చూసేవారు. ఆయన చెప్పిన మాటలు కావచ్చు,
లేదా యాదృచ్ఛికంగా జరిగిన ఘటనలు కావచ్చు. కొందరికి సక్సెస్ ని ఇవ్వడంతో భారీగా విరాళాలు వచ్చాయి. దీంతో అంతులేని సంపద వచ్చింది. 2012లో అంతర్జాతీయంగా పలు మ్యాగజైన్లు నిత్యానంద ప్రపంచంలో అత్యంత ప్రభావిత ఆధ్యాత్మిక వ్యక్తుల టాప్ 100 జాబితాలో చోటు దక్కించుకున్నట్లు ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి. అదే ఏడాది మధురై 293వ పీఠాధిపతిగా నిత్యానంద ఎన్నికయ్యారు. ఇక 2013లో పంచాయతీ మహానిర్వాణి అఖాడా కార్యక్రమంలో ఆయనకు మహామండలేశ్వర్ బిరుదును ప్రదానం చేశారు. అప్పట్లో ఈ అంశం వివాదాస్పదమైంది కూడా. ఆయన కుంభమేళాకు వచ్చిన తీరుపైన విమర్శలు వచ్చాయి. ఇక నిత్యానంద ధ్యానపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన రోప్ యోగా క్లాస్ కి, పోల్ యోగా క్లాస్ కి గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కింది. దీంతో ఆయనకు దేశ విదేశాల్లో చాలా మంది సంపన్నులు, సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు భక్తులుగా మారారు. భారీగా విరాళాలు ఇచ్చేవారు. అంతవరకు బాగానే ఉన్నా అప్పటికే పలు ఆరోపణలు వచ్చాయి. వివాదాలు చుట్టుముట్టాయి. అందులో కొన్ని కిడ్నాప్ కేసులు కూడా ఉన్నాయి. 2010లో నిత్యానంద తన్ను భక్తి పేరుతో లొంగదీసుకుని లైంగికంగా వేధించారని ఓ భక్తురాలు కర్ణాటకలో కేసు పెట్టడం సంచలనంగా మారింది. ఆయనపై అప్పటికే ఆరోపణలున్నట్లు ప్రచారం జరిగినా కేసు నమోదు కావడం అదే తొలిసారి. అదే సమయంలో హీరోయిన్ రంజితతో ఆయన ఉన్న వీడియో సన్ టీవీ టెలికాస్ట్ చేయడం కూడా వైరల్ అయింది. అయితే అది కల్పిత వీడియో అని నిత్యానంద చెప్పినా బెంగళూరులోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ మాత్రం ఆ వీడియో ఒరిజినల్ అని నిర్ధారించిందట. దీనిపై న్యాయ పోరాటం చేశారు రంజిత. ఆ సమయంలో నిత్యానంద మాట్లాడుతూ తాము శవాసనం సాధన చేస్తున్నామని కవర్ చేసుకునేందుకు ట్రై చేశారు. దానిపైన విమర్శలు వచ్చాయి. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. తనపై నమోదైన కేసులో అరెస్టైన స్వామి నిత్యానంద కొన్నాళ్లు కర్ణాటకలోని రామ్నగర్ జైల్లో ఉన్నారు. ఆయనతో పాటు ఇద్దరు కూడా ఈ కేసులో జైలు శిక్ష అనుభవించారు. బెయిల్పై విడుదలయ్యాక కొన్నాళ్లు ఆశ్రమంలోనే గడిపినా ఎక్కువగా బయటకు కనిపించేవారు కాదు. సెక్యూరిటీ పెంచుకున్నారు. అయితే ఆ తర్వాత కూడా వివిధ రాష్ట్రాల్లో ఆయన నడుపుతున్న ఆశ్రమాల్లో మైనర్ బాలికలను లొంగదీసుకోవడం, బెదిరించడం, కిడ్నాప్ తదితర ఆరోపణలు వచ్చాయి. కేసులు కూడా నమోదయ్యాయి. వాటిలో 2019లో గుజరాత్లోని అహ్మదాబాద్లో నమోదైన కేసు కూడా ఒకటి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు యువతులను పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. అయితే ఆ విచారణలో ఏం చెప్పారో తెలియదు కానీ ఇక మరోసారి తన అరెస్టు తప్పదని భావించిన నిత్యానంద కొత్త అంశాలను తెరపైకి తెచ్చారు. పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటూనే కోర్టులో తమ లాయర్ ద్వారా వాదనలు వినిపించేవారు. అలా కొన్నాళ్లు గడిచాక తనకు ప్రాణహాని ఉందని, తనను చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు కోర్టుకు హాజరు కావడంపై మినహాయింపులు కోరేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. అయినా కోర్టుకు హాజరు కాలేదు. దీంతో అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. ఆ టైంలో సడన్ గా మాయమయ్యారు నిత్యానంద. నకిలీ పాస్పోర్ట్ తో ఆయన దేశం విడిచి వెళ్లినట్లు ఆరోపణలున్నాయి. కొన్నాళ్లకు తాను ప్రత్యేక దేశం ఏర్పాటు చేసినట్లు సంచలన ప్రకటన చేశారు. లాటిన్ అమెరికాకు సమీపంలోని ఈక్వెడార్ సరిహద్దుల్లో ఒక ద్వీపాన్ని కొనుగోలు చేసి ప్రత్యేకంగా శ్రీ కైలాస పేరుతో ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసినట్టు ప్రకటించుకున్నారు. ఈ దేశం ట్రినిడాడ్ అండ్ టొబాగో నగరాలకు సమీపంలో ఉంటుందట. ఇక తన దేశం పేరు యునైటెడ్ స్టేట్ ఆఫ్ కైలాస అని, ప్రపంచంలో ఏకైక హిందూ దేశం అని ప్రకటించారు. తన దేశ వెబ్సైట్ లో వివరాలు ప్రకటించేవారు. ఆయనతో పాటు 50 మంది శిష్యులు ఆయన వెంట వెళ్లారని, టన్నుల కొద్దీ బంగారం, వేల కోట్ల రూపాయలను తీసుకెళ్లాడని కూడా చెబుతారు. ఇక ఆ దేశానికి ప్రత్యేక జెండా, ప్రత్యేక పాస్పోర్టు, కరెన్సీని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించడంతో పాటు తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్య సమితికి పిటిషన్ కూడా పెట్టాడు. ఆ తరువాత ఓ అంతర్జాతీయ సదస్సులో కైలాస దేశ ప్రతినిధి అంటూ ఓ ఫోటో రిలీజ్ అయింది. దీంతో మరోసారి కైలాస దేశం చర్చకు వచ్చింది. ఇక ఆ కైలాస దేశానికి తన శిష్యురాలైన రంజితను ప్రధాని చేసేందుకు కూడా సిద్ధపడ్డారట. ఇక కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రంజిత తండ్రి నటుడు అశోక్ కుమార్ అమెరికాలో ఉన్న తన చెల్లెలైన నిర్మల్ను చూడ్డానికి రంజిత వెళ్లేవారని, నిర్మల అమెరికాలోని నిత్యానంద ఆశ్రమానికి ఎక్కువగా వెళ్లేవారని, ఆమెతో పాటు రంజిత కూడా వెళ్లడం మొదలుపెట్టిందని చెప్పారు. అలా రంజిత నిత్యానంద ట్రాప్ లో పడిందని, తన భర్తకు విడాకులిచ్చిందని, రంజిత చెల్లెలు నిర్మల కూడా ఆమె భర్తకు విడాకులిచ్చేసి నిత్యానంద ఆశ్రమంలో సెటిల్ అయిపోయిందని చెప్పారు. ఇక శ్రీ కైలాస దేశానికి వెళ్లాలంటే ప్రత్యేకమైన నిబంధనలు పెట్టారు. కాస్మిక్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ కైలాస పేరుతో ప్రత్యేక రాజ్యాంగం కూడా ఉందట. శ్రీ సామ్రాజ్య లక్ష్మీ పీఠిక, ఆకాశ భైరవ తంత్రంగా ఆ రాజ్యాంగాన్ని చెబుతారు. ఇక కైలాస దేశ పౌరసత్వం రావాలంటే భారీగా విరాళాలు ఇవ్వాల్సి ఉంటుందని కూడా చెబుతారు. అక్కడి పాస్పోర్ట్ రావాలంటే ప్రధాని, కేబినెట్ ఆమోదం ఉండాలట.
ఆ దేశంలోని మంత్రిత్వ శాఖల్లో ప్రధానమైన జ్ఞానోదయ నాగరికత శాఖ వాటిని పరిశీలిస్తుందని, అలా కేబినెట్ ఆమోదం పొందిన పాస్పోర్ట్ల దరఖాస్తులను కైలాస దేశ అధినేత పరిశీలించి లిస్ట్ చేస్తారట. ఆ దేశానికి ఉండే జెండాను రిషభ ధ్వజ అని పిలుస్తారు. ఆ జెండాలో ఆ దేశపు జాతీయ జంతువైన నంది, పక్షి, శరభం ఉంటుంది. ఆ దేశ అధికార భాషలుగా ఇంగ్లీష్, సంస్కృతం, తమిళంను పెట్టారు. గతంలో ఆ వెబ్సైట్ ద్వారా కొన్ని సందేశాలు కూడా పంపించారు. ప్రపంచంలో ఎవరికైనా స్వేచ్ఛగా హిందూ మతాన్ని ఆచరించడానికి అడ్డంకులు ఎదురైతే తమ దేశానికి రావచ్చని పిలుపునిచ్చారు. ఇక ఆ దేశానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస కూడా ఉంది. ఇక ఆ దేశ జాతీయ చిహ్నంగా 25 తలలతో కూడిన పరమశివ ఫోటోని పెట్టారు. ఆ ఫోటో కింద నిత్యానంద ముఖరూపం తరహాలో మరో ఫోటో కూడా ఉంది. ఇవే కాదు, ఆ దేశానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయని ఆ దేశ వెబ్సైట్ గా చెప్పే కైలాస వెబ్సైట్ లో చెప్పారు. మరో షాకింగ్ ఇష్యూ ఏంటంటే, శ్రీ కైలాస దేశంలో ఇప్పటికే 100 మిలియన్లు అంటే 10 కోట్ల మంది శివభక్తులున్నారని, 2 బిలియన్ల మంది హిందువులున్నారని చెబుతారు. ఈ దేశం ప్రపంచంలోని 56 దేశాలతో ఆధ్యాత్మిక ఒప్పందాల్లో భాగస్వామి అని కూడా ఆ దేశ వెబ్సైట్ లో చెబుతున్నారు. ఇక ఆయన ప్రత్యేక దేశం ఏర్పాటు చేసిన టైంలో అహ్మదాబాద్ కు చెందిన కొందరు ప్రముఖులు తమ వ్యాపారాలను వదిలి అక్కడికి వెళ్లేందుకు కూడా సిద్ధమయ్యారని వార్తలు వచ్చాయి. అయితే 2 రోజుల క్రితం ఆయన ప్రాణత్యాగం చేశారని, సమాధి అయ్యారని వార్తలు వచ్చాయి. కానీ వెంటనే ఆయన టీం తన యూట్యూబ్ ఛానల్లో ఆ వార్తలను ఖండించడంతో పాటు హిందుత్వంపై దాడిగా పేర్కొంటూ స్వామి నిత్యానంద ఆరోగ్యంగానే ఉన్నారని చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇక ఏప్రిల్ 2న ఆయన ప్రవచనాలు చెబుతున్నట్లు మరో లైవ్ ప్రోగ్రాం కూడా పెట్టింది ఆయన యూట్యూబ్ ఛానల్. కానీ కొన్నాళ్లుగా నిత్యానంద కిడ్నీ సంబంధిత సమస్య ఎదుర్కొంటున్నారని, విదేశాల్లో చికిత్స చేయించుకున్నారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై అనేక చర్చలు జరుగుతున్నాయి. ఆయనపై కుట్ర జరిగే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఎందుకంటే ఆయన విరాళాలుగా సేకరించిన డబ్బుతో పలు చోట్ల ఆస్తులు కొనడంతో పాటు బంగారం, బిట్ కాయిన్స్ లాంటి వాటిలో పెట్టుబడులు పెట్టారని, ఆయన ఆస్తుల విలువ దాదాపు 10,000 కోట్లు ఉంటుందని అంచనా. అయితే నిత్యానంద నిజంగా కైలాస దేశం ఏర్పాటు చేశారా, లేక రహస్యంగా ఇతర దేశాల్లో ఉంటూ టెక్నాలజీని వాడి తమ సందేశాలను పంపిస్తున్నారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఆయన బయటకు వస్తే మన దేశంలో పలు కేసులున్న నేపథ్యంలో ఆయనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆయన బయటకు వచ్చే అవకాశం లేదు. ఇదే అదనుగా కొందరు కుట్ర చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. అంటే కైలాస దేశంపై కుట్ర కంటే కూడా ఆయనకు ఉన్న ఆస్తిగా చెబుతున్న 10,000 కోట్లపైనే కన్నేసిన కొందరు ఇప్పటికే ముఠాలుగా ఏర్పడ్డారని, అయితే ఆ కుట్రల గురించి తెలిసినా ఇప్పటికిప్పుడు నిత్యానంద ఏమీ చేసే పరిస్థితి లేదనే చర్చ కూడా మరోవైపు ఉంది. ఈ వార్తల్లో నిజమెంత అనేది పక్కన పెడితే, నిత్యానంద స్వామి చనిపోయారని ఒకసారి, లేదు బతికే ఉన్నారని మరోసారి చెప్పడంతో అనుమానాలు మాత్రం మొదలయ్యాయి. మరి ఈ విషయంపై రానున్న కాలంలో ఇంకా ఎలాంటి వార్తలు వస్తాయో చూడాలి.